56వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు కూడా పథకాలు అందిస్తున్నామన్నారు. కేశినేని నాని ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియడం లేదన్నారు. ఎంపీగా ఉన్న మా నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటకు వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవట్ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. చిరంజీవికి అధికారం రాలేదని ఆయన్ని పక్కకు పెట్టింది పవన్ కళ్యాణ్ అని అన్నారు. 18 సీట్లు వచ్చాయని పార్టీలో కనపడలేదని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యమని అన్నారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ గా కూడా గెలవలేరని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెటర్ రాసి ఆల్టర్నేటివ్ లెటర్ ల్యాండ్ కూడా చూడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి మేలు చేయడానికి ప్రభుత్వం ముందుంది అని చెప్పడానికి ఇదన్నీ నిదర్శనంగా భావిస్తూ మీ అందరికీ కూడా గడప గడపకి ఇచ్చేసిన అందరికీ కూడా అధికారులకి మీడియా సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. అదేవిధంగా గత 3-4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, నారా లోకేష్ ఒక పక్క, వాళ్ళ దత్తపుత్రుడు ఒక పక్క. వాళ్ళ దత్తపుత్రుడికి షూటింగ్ గ్యాప్ వచ్చినట్టు కొంత ప్రస్తుతానికి ఆ గ్యాప్లో బయటకు వచ్చాడు. కడప వెళ్ళాడు, తిరుపతి వెళ్ళాడు. జనాలకి తెలియదు అనుకుంటున్నాడు. మామూలుగా ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడాడు. ప్రజారాజ్యం పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పి మాట్లాడాడు. చాలా మాటలు మాట్లాడాడు, మీరు అందరూ కూడా చూశారు. ప్రజారాజ్యం పార్టీకి అసలైన కోవట్టు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని యువరాజ్యం అధినేతగా రాష్ట్రం మొత్తం తెలియని వ్యక్తి అతను. ఏ రోజైతే చిరంజీవి గారికి అధికారం రాలేదో చిరంజీవి గారిని పక్కన పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు కావాలి చూసుకోండి, చిరంజీవి గారు ఎలక్షన్స్లో 18 సీట్లకు పరిమితమైనప్పుడు మొట్టమొదటి రోజు వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరండి? చిరంజీవి గారిని వదిలేసిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? 223 సచివాలయ పరిధిలో ఈరోజు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ రఘుందా గారు, డివిజన్ కార్పొరేటర్ గారు చలపతిరావు గారు, పార్టీ నాయకులు, ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది ఈరోజు ప్రతి ఒక్కరు గడప గడపకి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ 123 సచివాలయ పరిధిలో సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవటం జరిగింది. అవి త్వరితగతిలోనే పూర్తి చేస్తామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అలాగే రోడ్లు, రైళ్లు ఇక్కడ ఎక్కువ శాతం మనకి కరెంటు పోల్లు చాలా తక్కువగా ఉన్నాయి. అది కార్పొరేటర్ గారి దృష్టిలో ఆల్రెడీ ఉంది. దాన్ని త్వరితగతిలోనే ఇక్కడ కరెంటు పోల్లు కూడా వేయిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈరోజు జగనన్న పాలనలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా ఈరోజు పరిపాలన అన్నది సాగుతుందో, ప్రతి ఒక్క గడపకి సంక్షేమ పథకాలు చాలా చక్కగా అందుతున్నాయి. ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉండడం మాకు తెలియజేశారు. గత ప్రభుత్వాలు చూసుకున్నా, గతంలో మనం చూసుకున్నా ఓల్డ్ ఆర్ఆర్ పెట్టండి అమ్మో అక్కడ వద్దు అనేది చాలా భయపడే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే మన 3 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి ఎమ్మెల్యే గారి చొరవతో ప్రతి నిధులు తీసుకుని రావడం, రోడ్లు డెవలప్ అవడం, మంచి మంచి కన్స్ట్రక్షన్ జరగడం, ఏంటంటే మన సైడ్ డ్రైనేజీలు కానీ చాలా గొప్పగా విజయవాడలో ఇప్పుడు ఏదైనా సిటీ చూడాలంటే మన ఓల్డ్ ఆర్ఆర్పేటని మనం చెప్పుకోగలుగుతాం. 3 సంవత్సరాలు ఇంత డెవలప్ చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వము చేసిన ప్రతి పథకాలు ఇంటింటికి మన వాలంటీ వస్తున్నారా లేదా, మీకు అందుతున్నాయా లేదా అనేది దగ్గరుండి తెలుసుకునేది ఈ గొప్ప కార్యక్రమంలో మేము పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి కింద మేము ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మేయర్ కానీ పనిచేయడం మేము దాన్ని ఏదో జన్మలో మంచి దాన్ని ఒప్పుకున్నట్టుగా మనం చెప్పగలుగుతామండి. అదేవిధంగా ఇంకా ఇప్పుడు కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. అంటే కొత్తగా ఇచ్చిన సీసీ రోడ్లు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కరెంటు లేదని, అదేవిధంగా కొన్ని ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు పన్నులు మార్పిడి కానీ అట్లాగే ఏమున్నా మనం వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది పూర్తి చేస్తామని మేమందరికీ ఇక్కడ ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, నాయకులు కానీ, వాళ్ళు ఉన్న ప్రతి కార్యకర్తలు కానీ మేము అందరికీ ఇందులో పాల్గొన్న అందరికీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న లోకేష్ పర్యటన జరిగింది కదా సార్, దీని మీద గతంలో ఒక చోట మా తాత దేవుడు, మా నాన్న రాముడు, నేను మూర్ఖుడు అన్న ఎదవ, వాడు ఆల్రెడీ మూర్ఖుడని వాడే ఒప్పుకున్నాడు. వాడు వెళ్ళటం, మొన్న వరదలు వస్తే ఏదో ఏంటంటే ఇక్కడ మన సింగపూర్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ చేసిన ఎదవకి ఏం తెలుసు రాష్ట్రం గురించి ఏమైనా తెలవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి నేర్చుకో. రాష్ట్రం ఎలా బాగా చేయాలనేది వెళ్ళి నేర్చుకో.
మీ నాన్న 14 సంవత్సరాలు సీఎం, నువ్వు అసలు జాతీయ కార్యదర్శి, నేను మాజీ మినిస్టర్ని అని చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గుందా నీకు? గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, నగర మేయర్ భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఎమ్మెల్సీ గారు రూరుల్లా గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ ప్రధానికాలందరికీ, నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున పర్యటనలో భాగంగా 223 సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. ప్రతి వీధిలో ప్రతి గడపను కూడా ఎమ్మెల్యే గారు మేము టచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంవత్సరంన్నర కాలంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసినటువంటి సుమారు డివిజన్లో 6 కోట్ల రూపాయల వర్కులు నిర్వహించడం జరిగింది. సింగనగర్ 58వ డివిజన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రతిపక్షాలు 2 కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నాయన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఏడుస్తున్నారని అన్నారు. చంద్రబాబు తప్పుడు సర్వేలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్కు మతి భ్రమించిందని అన్నారు. సీఎం జగన్ను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు లేదని అన్నారు. 2 ప్రాంతాల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ జ్ఞానం లేని అజ్ఞానిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని నమ్ముకొని చెప్తారు వాడు పద్దాక అడిగినా వేస్ట్ చెప్పాను కదా అయినప్పుడు అవుతుందమ్మా నువ్వు పద్దాక తిట్టడమే, ప్రభుత్వాన్ని తిట్టడమే ఒక విధానం కింద ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు చూడండి, రాజకీయ పార్టీలు తన ఉనికిని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటానంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి కలిగించాలి అనేది ఆయన నినాదం అని చెప్పని మాట్లాడుతున్నారు. మాతో పోటాపోటీగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాదరణ కూడా పోటాపోటీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్ర ప్రజల్ని విముక్తి కలిగిస్తానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం ఎంతటి హాస్యాస్పదం అంటే ఈ సంవత్సరం జోక్ అనమాట. సర్వేలు ఏం చెప్తా ఉన్నాయి, ఇండియా టుడే కానీ అలాగే టైమ్స్ నౌ కానీ ప్రజల యొక్క అభిప్రాయం కానీ ఏం చెప్తా ఉన్నాయి, 6 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఏం చెప్పారు ప్రజలందరూ? ఉప ఎన్నికలు జరిగినాయి, లేకపోతే మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, పంచాయతీ, ఇన్ని ఎన్నికలు జరిగిన ప్రజలు ఏం చెప్పారు? కాబట్టి ప్రజలు చెప్పడం కాదు, ఇతర రాష్ట్రాలు భావిస్తూ ఉన్నాయి, నీతి ఆయోగ్ భావిస్తూ ఉంది. ఎక్కడైనా సరే ఒక మంచి పరిపాలనని ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ నిన్న రాయలసీమ నుంచి మాట్లాడేటువంటి మాటలు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడే మాటలు
ఆయన తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్తో ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తిప్పికొడతా ఉన్నాం. సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సమర్థవంతంగా యాంటీ ఇన్కంబెన్స్ లేనటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. ఒక పాజిటివ్ దృక్పథం అనేది మాకు ఈరోజు ప్రజల్లో 6 ఎన్నికల్లో 7 ఎన్నికల్లో చూసాము. కాబట్టి ప్రజలందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో, రాబోయే 2 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం, పరిశ్రమలు ప్రతిదీ చూసి ఏడవడమే. పరిశ్రమలు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తూ ఉంటే దాని పాత పరిశ్రమలు ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఏడుపు తెలుగుదేశం పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. 2019 ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వ హయాంలో 600 కోట్లు పెట్టి సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను బోండమ్మ అంటున్నారు. నల్లదీపు హయాంలో ₹1 పెట్టి కూడా అభివృద్ధి చేయలేదు. దానిపై చర్చకి ఎక్కడైనా వచ్చి చర్చించడానికి సిద్ధమని చెప్పి బోండమ్మ దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన జీవోను అమలు చేయాలంటూ మంత్రి కొట్టును గౌరవ్ చేసిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు మంత్రిని కారు ఎక్కనివ్వకుండా అడ్డుపడ్డారు. నాయి బ్రాహ్మణ సంఘం నేతలు దేవాలయంలో పనిచేస్తున్న అక్షరకులకు మినిమం స్కేల్ ఇస్తూ సిద్ధం చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10,000 ఫిక్స్డ్ శాలరీ మాకు వద్దు అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించారు నాయి బ్రాహ్మణ సంఘాలు. ఈ వారంలోనే కమిషనర్ గారు మిమ్మల్ని కౌరు పంపుతారు. ఈ రోజు కమిషనర్ గారు కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 2.5 సంవత్సరం మాజీ మంత్రి గారు చుట్టూ తిరిగాం సార్. ఆయన లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ రోజు లాస్ట్ గ్రేడ్ పే స్కేల్ వేశాను. న్యూ కియాస్ ప్రకారం మినిమం 40 టెంపుల్ గుర్తిస్తుంది అని చెప్పారు సార్. ఆ జీవో వస్తుంది. జీవో వచ్చి తమ దగ్గర ఆగింది సార్. తమ దగ్గరికి వస్తే తమరు కలిసాం సార్. తమరు 3 సార్లు చేద్దామా నా దగ్గర 3-4 సార్లు లేదే సార్. చైర్మన్ గారు చైర్మన్ గా మేము వచ్చాం. అయితే ఒకటి సార్, ఇప్పుడు మనకు ఏదో 10,000 రూపాయలు ఇస్తా అంటే సార్ మాకు వచ్చేది వాస్తవం గమనించారు సార్. మేము ఎలా ఉద్యోగాలు పక్కలేదు దుడ్డు పని చేస్తాం. నేను మా కమిషనర్ గారిని మీ అందరితో కూర్చొని మాట్లాడమని చెప్పాను. 10,000 కాదు, మీరు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి మిగిలిన ఏమేమి ఇస్తున్నారు అన్నది మీరు డీటెయిల్ గా మాట్లాడండి. ఊరికే ఎవరు వచ్చిన వాళ్ళు మాట్లాడేస్తే ఎలా కుదురుతుంది? మీకు న్యాయం చేయమని బాగుంటుంది. మీరు గతంలో ఏం జరిగిందన్నది నేను చెప్పను. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే చెప్పారో దాన్ని అమలు చేసేలాగా మీరు కమిషనర్ తో మీరు మీటింగ్ పెడుతున్నాను. మీరు వెళ్ళి కమిషనర్ తో కూర్చోండి. కానీ సీఎం గారు చెప్తేనే ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి వారు చెప్పుకున్నారు, డౌన్ చేయండి అబ్బా, మాజీ మంత్రి వారు చెప్పుకున్నారు. కానీ ఆ జీవో రిలీజ్ అయ్యే టైంలో మంత్రివర్గం ఇస్తాం జరిగింది. ఆ జీవో ఆగింది. పలుసార్లు మంత్రి గారు కలిసాం. చూద్దాం దాన్ని మార్చి మినిమం గా 10,000 రూపాయలు జీతం ఇద్దాం. అవి కమిషన్ వస్తే ఎక్కువ ఇస్తాం, కమిషన్ తక్కువ వస్తే 10,000 ఇస్తాం అనే జీవో రిలీజ్ చేయాలని చూస్తుంటే మేము మా బతుకులు మేము విజయవాడ పనిచేస్తున్నాం. మేము అద్దెలు కట్టుకుని ఎట్లా బతకాలి సార్? అసలు ఎటువంటి జీవో ఆ టైంలోనే 25 రూపాయలు ఇచ్చింది మీకు. 25 రూపాయలకి మాకు నెలకు వచ్చేప్పుడు కమిషనే 25,000 రూపాయలు వస్తుంది. కానీ మాకు ఒక గుర్తింపు ఉద్యోగ భద్రత ఉండాలి. ఒక ప్రతి అనారోగ్యం గురైనా సరే కరోనా టైంలో మా దాంట్లో చాలా మంది చనిపోయారండి. కనీసం ఎటువంటి జీతం కూడా లేదు మాకు. కానీ అతి దగ్గరగా ఉండి పట్టుకుని మేము చేస్తాం. కానీ గత గవర్నమెంట్లో ఇదే పరిస్థితి, ఈ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని మేము చాలా ఇది అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా పరిస్థితి నెలకొంటుందని అనుకోలేదు మేము.
మరి మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఈ సమస్య వెంటనే పరిష్కరిస్తారని మాకు తెలిసి మేము మంత్రి గారి దగ్గరికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్తే అది ప్రైవేట్ ఏజెన్సీ, మీరు దేవస్థానం సంబంధం లేదంటున్నారు. ఎంతవరకు న్యాయం? మేము దేవస్థానం నమ్ముకుని పొద్దున్న 4 గంటల డ్యూటీకి వచ్చి గుడి మూసే వరకు ఉండి మేము దేవస్థానం తలనేయాలు తీస్తూ అందరిని ముట్టుకుని కరోనా టైంలో ఎన్నో ఇబ్బందులు గురైనా సరే మేము బతుకున్నాం. అడ్డొచ్చి మేము పట్టుకుని చేయడం, ఇది దేవస్థానం నమ్ముకుని ఉన్నామండి. కానీ మా పరిస్థితి దయచేసి గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఉండటం వల్ల ఈఎస్ఐ, ఈపీఎఫ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు మాకు ఎంట్రుకల ద్వారా కోట్ల ఆదాయం ఉంది. ఒక్కో టెంపుల్ వచ్చి ఉదాహరణ తుర్కగూడ వచ్చి 7 కోట్లు, సింహాచలం 9 కోట్లు. దాంట్లో ఏమంటారు 10% తీసుకుంటే మీకు ఉద్యోగాలు ఇవ్వలేము, టికెట్ ఆదాయం తీసుకుని ఉద్యోగాలు ఇవ్వలేము అంటున్నారు. ఉద్యోగం ఎందుకు ఇవ్వలేరండి? మాకు 20% తీసుకోండి, ఇలా 30% తీసుకోండి. అందరు దేవస్థానంలో పనిచేసే వాళ్ళందరికీ మినిమం స్కేల్ ఇస్తున్నారు, పే స్కేల్ ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. కానీ మా కాడికి వచ్చి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్? నాయ బ్రాహ్మణ్ అంటే చిన్న చూపా? భారతీయ జనతా పార్టీ ARTI-SAN సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కన్వీనర్, కో కన్వీనర్ల కేంద్ర ప్రభుత్వం పథకాల అవగాహన సమావేశం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ KVIC సౌత్ జోన్ మెంబర్ చంద్రమౌళి పాల్గొని ప్రసంగం చేశారు. చేతి వృత్తి కళాకారులందరికీ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా చూసి పార్టీకు ఆకర్షితులయ్యేలా చూడాలని ARTI-SAN సెల్ కన్వీనర్కు సూచన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆర్టిజన్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మన యొక్క కార్యక్రమాన్ని 2 రకాలుగా విభజించుకోవాలనేటువంటి విషయం మీ ముందు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో ముఖ్యంగా ఈ దేశంలో 70 నుంచి 80% ప్రజానీకం గ్రామీణ ప్రాంతంలో ఉంటూ చేతి వృత్తుల మీద ఆధారపడుతూ, కుల వృత్తుల మీద ఆధారపడుతూ, వీళ్ళందరి యొక్క బాగోలు చూస్తూ అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ క్రమంలో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ కూడా బలపడాల్సినటువంటి అవసరం ఉందనే దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా NGO ఆర్గనైజేషన్ కాదు. భారతీయ జనతా పార్టీ కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి, భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు కింది స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండాలనేటువంటి దృష్టితో సమాజంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సెల్స్ ఫామ్ చేసుకుంటాం. అప్పుడు 2011లో మాకు దాని మీద ఒక అవగాహన కలిగించారు. హైదరాబాద్ మహానగరంలో పంపడం, వాళ్ళ ద్వారా డైరెక్ట్గా అసలు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండానే మేము ఆ రోజున అప్లై చేశాం. అప్లై చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ రోజు లేవు. ఎందుకంటే అప్పుడు అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులకి స్టేట్ గవర్నమెంట్లో ఒక ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనేది ఉండాలి. అసలు ఆ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ కూడా లేదు అప్పుడు పరిస్థితుల్లో. సరే, ఎట్లాగైతేనేమి మొదలు పెట్టుకున్నాం. 2014లో మాకు శాంక్షన్ అయింది 2.5 కోట్లు. దేశంలోనే, మన భారతదేశంలోనే స్వర్ణకారుల కోసం తెచ్చుకున్నటువంటి మొట్టమొదటి స్కీమ్ 2.5 కోట్లు. అందులో 2,25,00,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్గా మాకు ఇవ్వడం జరిగింది. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ అనే పిలుపు ఇవ్వగానే వైసీపీ పెద్దలకు ఫ్యాంట్లు తడిచిపోతున్నాయని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. 3 ఏళ్లలో ఎప్పుడూ సామాజిక న్యాయం పాటించలేదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో జగన్ భయపడిపోతున్నారని అన్నారు. మా అధినేతను తిట్టడానికి సామాజిక న్యాయం పాటిస్తున్నారన్నారు. వారిని ఉద్ధరించడంలో మాత్రం జగన్కు మనసు రాదని అన్నారు. రాజకీయంగా వారిని పవన్ మీదకు ఉసుగొల్పుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కడ కూడా సామాజిక న్యాయం లేదు. ఎవరికి కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చింది కూడా లేదు. ఏ రోజు కూడా వేదికల మీద కూర్చోబెట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కాపు నాయకులు. కానీ
పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టించడంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బ్రహ్మాండమైనటువంటి సామాజిక న్యాయం పాటిస్తూ ఉన్నారు. వాళ్ళు వదిలే ప్రెస్ మీట్లలో, వాళ్ళు వదిలే మరొక ఏర్పాటు చేసే ప్రెస్ మీట్లలో, విడుదల చేసే ప్రకటనలో ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక కాపు, చాలా బ్రహ్మాండమైనటువంటి సామాజిక న్యాయం. ఆ వర్గాల అభివృద్ధి గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి చాలా అద్భుతమైనటువంటి సామాజిక న్యాయం పాటిస్తాం. ప్రజలందరూ కూడా ఇది గ్రహించారు. మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, అవినీతి పాలన, అరాచక పాలన నుంచి ఈ రాష్ట్ర విముక్తి చేయాలి, ప్రజలకి చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే ప్రధాన ధ్యేయంతో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని పిలిపియంగానే అద్భుతమైన పాలన చేస్తూ ఉన్నాం. అందరికీ మంచి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉన్నాం. అందుకే మాకు 151 సీట్లు వచ్చాయని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో భయం మొదలైంది. ఓటమి స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. గృహానికి సంబంధించి ఆగిన ఆయన కూర్చోండి ఒక నిమిషం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్రజల ఆరోగ్యాన్ని మరింత మెరుగు చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ భారతదేశంలో పుట్టినటువంటి మేమందరం కూడా మా వంతు కర్తవ్యం మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి పండుగలన్నింటిలోనూ కూడా ఏ రకమైనటువంటి సింథటిక్ రసాయనాలు వాడకుండా ఉండేటువంటి పద్ధతిలో ఉండాలని మేము ప్రచారంలోకి వెళ్ళటం అనేటువంటి జరుగుతోంది. 31వ తారీఖున జరిగేటువంటి వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏ రకమైనటువంటి రసాయనిక సంబంధించినటువంటి విగ్రహాలు ఉండకూడదు అనేటువంటి దాంతో మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రాంతంలో 41 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను నడుపుతున్నటువంటి పద్ధతిలో దానికి తగ్గట్టుగానే 41,000 మట్టి విగ్రహాలని మేము ఉచితంగా పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దత్తు, సీతారాము వారి యొక్క సహకారం తీసుకోవటం, వారు చేసినటువంటి దాని ప్రకారంగా కూడా ఇవన్నిటినీ కూడా పంపిణీ చేయాలనేటువంటి ఈ పంపిణీ కార్యక్రమం 27వ తారీఖు ఉదయం 10 గంటలకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆఫీస్ నందు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో సాయిబాబా మందిరం నందు పురోహితుల సంఘానికి సంబంధించి సత్యనారాయణపురం సెంటర్లో ఉన్న పురోహిత సంఘం దగ్గర, అదేవిధంగా వివిధ ప్రాంతాలన్నింటిలో కూడా కలెక్టర్ గారి ఆఫీస్కి, కలెక్టర్ గారికి, మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇవన్నిటి విగ్రహాలు అందజేయడం అనేది జరుగుతోంది. ఈ 41,000 విగ్రహాలన్నింటినీ కూడా ఉచితంగానే పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది. అవసరమైనంత మేరకు కూడా ఈ ప్రకటన చూసినటువంటి తర్వాత కూడా ఎవరికైనా కావాల్సినటువంటి పద్ధతిలో ఉంటే ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయమనేటువంటి కూడా చెప్తున్నాం. వాటన్నిటిని కూడా ఫ్రీగా సప్లై చేయడానికి మా వంతు కర్తవ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో చేయటం అనేది జరుగుతోంది. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేటువంటి సమయంలో కూడా చిన్న మనవి వారికి బ్యాంబూతో తయారు చేసినటువంటి వినాయకుడిని విగ్రహానికి లోపల కాగితాలు పెట్టచ్చు, చుట్టూ కూడా మట్టితో ఫిలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎంత పెద్ద విగ్రహం అయినా కూడా తయారు చేయడానికి వీలు పడుతుంది.
దీన్ని సైతం మేము తయారు చేయించడానికి కూడా మేము చూస్తున్నాం. అందుకనే ఈ నగరంలో ఉండేటి కానీ ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైనా కానీ ఎక్కడ ఈ నిమజ్జన కార్యక్రమాలకి సంబంధించి ఉత్సవాలకి సంబంధించి ఈ విగ్రహాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మట్టి విగ్రహాలతోనే ప్రయాణం చేయమని, మట్టి విగ్రహాలతోనే పూజాది కార్యక్రమాలు చేయమని, అదే విగ్రహాలని నిమజ్జనం చేసినా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదనేటువంటి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజానీకం అందరూ కూడా వినియోగించుకోవాలని 27వ తారీఖున ఉచితంగా దీన్ని అందజేస్తాం. 41,000 మట్టి విగ్రహాలని డైరెక్ట్గా అందజేయడం జరిగింది. ఈ మట్టి విగ్రహాలు ఈ రకంగా మేము చూపించేటువంటి దాంట్లో అన్నీ ఈ రకంగా కూడా తయారు చేసి ఇవ్వటం జరుగుతూ ఉంది. వీటికి సంబంధించినంత వరకు కూడా ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా, ఏ రకమైనటువంటి కలర్స్ లేకుండా డైరెక్ట్గా దేవుని యొక్క ప్రతిమ డైరెక్ట్గా వారందరికీ కూడా అందజేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజానీకం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. 41 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి 41వ సంవత్సరం వచ్చిన సందర్భంగా అందరికీ కూడా 40,000 విగ్రహాలు పంచాలని మేము అనుకుని గౌతమ్ రెడ్డి గారిని అడిగితే ఇలా చేద్దామంటే వాళ్ళు చాలా మంచిది, ఇలా చేద్దాం అని చెప్పి అన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు ఎంత పెట్టినా కానీ అసలు ఇంట్లో పూజ చేసేది ఈ మట్టి విగ్రహానికి ఎవరైనా కానీ, అది ఉత్సవ విగ్రహాలు అంటారు వాటిని, పూజ చేసేది ఈ విగ్రహాలకి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు 40,000 విగ్రహాలు మా అబ్బాయి సీతారాం ఇలాగా 40,000 మందికి ఇక్కడ విగ్రహాలు తయారు చేయించి వివిధ ప్రదేశాల్లో మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా మన సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని తర్వాత కలెక్టర్ ఆఫీసులో, కమిషనర్ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లో కూడా అందరికీ ఇలా చూడడం జరుగుతుంది. గుడివాడ 10వ వార్డులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ముబారక్ సెంటర్లో తమ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే నానికి ఘన స్వాగతం పలికారు ముస్లిం సోదరులు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్, చిరంజీవుల పేర్లు వాడకుండా ఎన్నికలకు వెళితే పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు గుండు సున్నాతో సమానమన్నారు. వ్యక్తిగతంగా 1% కూడా ఓటు లేని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసి 60% ఓటింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారని అన్నారు. సిగ్గు లేకుండా రాజీపడ్డ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ కలిసి ముద్రగడ పద్మనాభం దంపతుల కాళ్ళు కడగాలని అన్నారు. అదే నేను మీకు ఏం చెప్పాను, ఆయన చేయించండి అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాను అంటే ఏది ఇంకా 60 రాలేదు. మామూలు పెన్షన్ పెట్టాలి. అయితే వికలాంగుల పెన్షన్ కింద అడిగారు. అయితే ఆధార్ మొబైల్ లింక్ ఏంటంటే సాధారణ పెట్టాలి. సుప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుల ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత పేర్కొన్నారు. ఆంధ్రకేసరి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం స్థానిక పిఆర్ సర్కిల్ వద్ద అమర్ జవాన్ ట్రయాంగిల్లో ఆయన విగ్రహానికి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత, తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివప్రసన్న, కమిషనర్ కె రమేష్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ స్వాతంత్ర్యం పోరాటంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాత్మకమైన పాత్ర పోషించడంలో అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహోన్నత వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని కొనియాడారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన పోరాటం, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె మయూరి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె రంగలక్ష్మీదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు జయంతి సందర్భంగా ఈరోజు కాకినాడ సిటీలో వారి విగ్రహంకి దండలు వేసి నివాళులు అర్పణ చేయడం జరిగింది. దేశం స్వతంత్రత కోసం ఆయన చేసిన పోరాటం చాలా గొప్పది. వారి జీవితాల ఆశయాలు తరతరాలకి స్ఫూర్తిదాయకం.
సో ఆయన ప్రజా సేవలో ఆయన ఇచ్చిన దారి మీద తప్పకుండా నడిచి జిల్లా అంతరంగం నుంచి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ఆర్ఎండ్బి మంత్రి దాడిశెట్టి రాజా చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు పంతం నానాజీ. కాకినాడ గొడారిగుంట నానాజీ స్వగృహం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మంచి పని చేద్దామని రోడ్డు మీదకు వచ్చినప్పుడల్లా చెత్త మీద పన్నులేసే చెత్త బ్యాచ్ ఒకటి తయారవుతుందని అన్నారు. ఈసారి దాడిశెట్టి రాజా వంతు వచ్చింది. తున్నులో మీరు చేస్తున్న దొంగ బంగారం వ్యాపారం, గంజాయి వ్యాపారం మాటేంటి అని ప్రశ్నించారు. త్వరలోనే మీ పార్టీకి చెందిన 150 మంది ఎమ్మెల్యేలకు గుండు కొట్టించడానికి మా దగ్గర బార్బర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరిళ్ల గోవింద్, బండారు మురళి, షిరాంగు శ్రీనివాస్, పుల్ల శ్రీరాములు, తాటికాయల వీరబాబు, శరత్ బుజ్జి, మల్లి తదితరులు పాల్గొన్నారు. నకిలీ నోట్లు, అందమైన రోడ్లు, ఈ నవరత్నాలు ఎట్టునట వీళ్ళు ప్రజల్లో తిరుగుతారట. తిరగమని రండి, ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఆడవాళ్ళు చీపులు అట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు, రండి. రాయలసీమ ఎప్పుడన్నా రాయలసీమ వెళ్ళి దమ్ముందా అని చెప్తా ఉన్నారు. కళ్ళు దొబ్బయా మన పవన్ కళ్యాణ్ వారికి ఆరోగ్యం బాగోపోయినా సరే 176 మంది రైతులకి వెళ్తే రాయలసీమలో ఎంత పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలికారు. దారిలో ప్రయాణం చేస్తూ ఉంటే కడపంటే నాదెండ్ల మనోహర్ గారు ఒకరు కడప రమ్మంటే హైదరాబాద్ వెళ్ళాలి చోట పంపిస్తున్నాడు, ఇక్కడ అందరూ వాళ్ళే ఉంటారు కదా అనుకుంటే ఏ టీ కొట్టి దగ్గరికి వెళ్ళినా, ఏ హోటల్ కాడ ఆగినా, ఎక్కడ ఆగినా దుమ్మెత్తి పోసేస్తున్నారు. ఒక్కడ కాదు, ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ చేయడం, ముందు కడపలో ఎలక్షన్ చేసుకోమని మీ నాయకుడిని. కడపలో అక్కడ సినిమా అనేది అయిపోయింది, ఫుల్ అన్రెస్ట్. అక్కడ వచ్చారు నిజంగా జనం తిడుతున్నారు, పాలకుల్ని ఇష్టం వచ్చాడు తిడుతున్నారు. అక్కడ జరుగుతుంది ఏంటంటే, వాస్తవంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నిజంగా మాది రత్నాలసీమేనండి రాయలసీమ అంటే, కానీ ఏది మా దాకా దొరకట్లేదండి, అన్ని వాళ్ళకే, రెండు కుటుంబాలకి కొంతమందికి వెళ్తూ ఉంది అని చెప్తా ఉన్నారు. మేము కూడా స్వయంగా చూసాం. ఇలాగా మీ నాయకులు మాట్లాడే దానికి తెలుసుకుని ఒక్కసారి తుని రాజా గారిని ఇక్కడ కాదు ఒక్కసారి. కలిమికొంట మంగ అనే గిరిజన మహిళ దూసరపాము గ్రామం రాజవొమ్మంగి మండలం నుండి 800 గ్రాముల పాపను ప్రసవించి కాకినాడ జీజీహెచ్ నవజాత శిశువు విభాగంలో చేర్పించారు. శిశువు చేర్పించిన రోజు బరువు చాలా తక్కువగా ఉండి ఊపిరి అందకపోవడం వలన వెంటిలేటర్పై చికిత్స అందించడం జరిగింది. గుండెలో చిన్న రంధ్రం ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం వలన చికిత్స అందించడం జరిగింది. రక్తం కూడా తక్కువగా ఉండడం వల్ల 3 యూనిట్ల రక్తం ఎక్కించాం. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉంది. బరువు 1.75 కేజీలు ఉంది. వైద్య బృందం డాక్టర్ ఎంఎస్ రాజు, డాక్టర్ ప్రతిమాదేవి, డాక్టర్ సత్యకుమారి, డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ కీర్తి, డాక్టర్ సంబంధన్, డాక్టర్ ఉదయ్, డాక్టర్ శ్రీలత, డాక్టర్ మౌనిక, డాక్టర్ సింధు, డాక్టర్ మాధవి, నర్సింగ్ సిబ్బంది 3 నెలల పాటు వైద్యం అందించారు. మంగమ్మ కె అప్పారావు దంపతులు రాజవొమ్మంగి మండలం దూసరపాము విలేజ్కి చెందిన వాళ్ళు. వారికి 23/5/22 బేబీ జన్మించింది. కేవలం 800 గ్రాములు మాత్రమే ఉంది. లో బర్త్ వెయిట్. అలాంటి కేసులు సర్వైవల్ చాలా కష్టం. పర్టికులర్గా ట్రైబల్ ఏరియాస్లోనే ఇంకా కష్టం. ఆ బేబీని రాజవొమ్మంగి హాస్పిటల్కి తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు. వాళ్ళు ఈ బేబీ సర్వైవల్ కష్టం అని చెప్పి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చిన్నపిల్లల వార్డుకి రిఫర్ చేశారు. వాళ్ళు ఆ రోజే తీసుకురావడం జరిగింది. అడ్మిట్ చేసుకున్నారు. ఎన్ఐసిలో అడ్మిట్ అయినాక బేబీ కండిషన్ ఏమిటంటే, బేబీ పుట్టినప్పుడు క్రై అనేది సైన్ ఆఫ్ లైఫ్. క్రై లేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. అలాంటి ప్రమాదకరమైన స్థితిలో బేబీని తీసుకొచ్చారు. ఎన్ఐసియు ఇన్ఛార్జ్ టీము ప్రొఫెసర్ హెచ్ఓడి ఎంఎస్ రాజు గారు, యూనిట్ ప్రొఫెసర్ ప్రతిమాదేవి గారు, అసిస్టెంట్ సత్యకుమారి అసిస్టెంట్ గారు, పూర్ణిమ, మౌనిక, కీర్తి, వీళ్ళంతా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టీం అంతా చూసి ఈ బేబీని ఎలాగైనా సర్వైవ్ చేయాలనే ఉద్దేశంతో అహర్నిశలు ఆ బేబీ మీద
శ్రద్ధ వహించి కష్టపడడం జరిగింది. 23 మేలో జాయిన్ అయితే ఈరోజు డిశ్చార్జ్ అంటే 3 నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు. 3 నెలల పాటు ఈ వైద్య సహాయం అందించి బేబీని సర్వైవ్ చేయడానికి చాలా కృషి చేశారు. బేబీ వెంటిలేటర్ మీద ఉంది. జాయిన్ అయినాక రక్తం లేదు కనుక 3 ప్యాకెట్లు బ్లడ్ పెట్టారు. తర్వాత అహర్నిశలు బేబీని అలా వాచ్ చేస్తూ సర్వైవ్ చేశారు. చాలా రేర్ ఇలాంటి కేసులు సర్వైవ్ అవ్వడం. గతంలో రాజమండ్రి నుంచి ఇలాంటి కేసు ఒకటి సర్వైవ్ అయిన ఇది ఉంది. తర్వాత ఇది సెకండ్ కేసు. ఇది పర్టికులర్ ట్రైబల్ కేసు సర్వైవ్ అవ్వడం కష్టం. అది అలాంటిది 3 నెలల పాటు అహోరాత్రులు కష్టపడి సేవ్ చేశారు పేషెంట్ని. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎన్ఎస్సిలో అన్ని సదుపాయాలు, స్కిల్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఈ సర్వీసెస్ ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ ఒక వరం. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి ఈ సర్వీసులు వినియోగం చేసుకోవాలి, ప్రభుత్వం చేస్తున్న సేవల్ని ఉపయోగించుకోవాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నేను ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను.